ఉన్నది ఒకటే లైఫ్. దాన్ని చదువు, జాబ్, ఫ్యామిలీ అంటూ గడిపేస్తే ఇంక ఎంజాయ్ ఇప్పుడు చేసేది. ఈ ప్రపంచం మొత్తం తిరగాలి, ప్రతి కంట్రీ చూడాలి, ప్రతి కల్చర్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు ఇంట్లో అందరికీ చెప్పేశా, నేను జాబ్, పెళ్ళి, ఫ్యామిలీ, పిల్లలు అంటూ టైం వేస్ట్ చేయను, లైఫ్ వేస్ట్ చేయను, హీరో లాగా ట్రావెల్ చేస్తూ వరల్డ్ టూర్ చేస్తాను అని. అప్పుడు వాళ్ళను క్వశ్చన్ అడిగారు, ముసలి వయసులో తిరిగే శక్తి లేనప్పుడు నేను ఎవరు చూసుకుంటారు అని. ఆ క్వశ్చన్కి నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఓ మిడిల్ క్లాస్ మనిషి లైఫ్ అంటే చదువు, జాబ్, పెళ్ళి, పిల్లలు, ముసల్తనం, మందులు, చచ్చిపోవడం, ఇదేనా? మరి వరల్డ్ టూర్, వాళ్ళ డ్రీమ్స్, అవన్నీ ఎక్కడికి వెళ్ళాలి? అప్పట్లో నాకు నేను ఎందుకో రిచ్ ఇంట్లో పుట్టలేదు అని చాలా బాధగా ఉండేది. కానీ తర్వాత చాలా ఆలోచించాక, చాలా బాధపడ్డాక నాకు ఒక ఆలోచన వచ్చింది. మన పూర్వీకులు ఎప్పుడు వరల్డ్ టూర్ చేయలేదు, లగ్జరీ లైఫ్ లేదు, ఈ ఫోన్లు లేవు, ఏమీ లేవు. అయినా మనకంటే ఎక్కువ సంతోషంగా ఉండేవారు, సంతుష్టిగా ఉండేవారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎందుకు? అసలు వాళ్ళకి ఆ టైంలో వాళ్ళ జీవిత లక్ష్యం ఏం ఉండేది? ఏమైనా లక్ష్యం ఉండేదా అసలు? అలా జీవితం నెట్టేసుకునేవారా? ఆ ఆన్సర్ తెలుసుకున్నాక నా జీవితమే మారిపోయింది. అదేంటంటే